జై శ్రీరామ్. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2024 జూలై నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఈ జూలై 1వ తారీఖు 2024 నాడు గుంటూరు జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో రెడ్డిపాలెంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో ఇటు స్కూల్స్ అప్పుడు ఓపెన్ అయినాయి కాబట్టి మన మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలియజేసే విధంగా స్కూల్ స్టిక్కర్లు ప్రింటింగ్ చేయటం అనేది మీకు తెలిసిందే. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఆ స్టిక్కర్లను గోరంట్ల రాజేష్ మరియు సురేష్ ఆధ్వర్యంలో ఆ స్కూల్లో పంచడం జరిగింది. అలాగే జూలై 2, 2024 4 వేరువేరు ప్రాంతాల్లో 74 వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు కదా. సూర్యారాధన అంటే ఈ ఆదివారం వస్తే రోగాలు తగ్గిస్తామని చెప్పి ఇళ్ళంబడి కొంతమంది ముష్టోళ్ళు తిరుగుతూ ఉంటారు. అందుకోసం మనం కూడా ఏదన్నా ఇబ్బంది ఉన్నా, ఏదన్నా రోగం ఉన్నా ఇట్లా సూర్యుడి ఆరాధన చేస్తే ఆ సూర్యాష్టక ఫలితం ప్రకారము, ఫలస్థితి ప్రకారము మీకు మంచి జరుగుతుంది అని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు నిర్విరామంగా 74 వారాలుగా హైందవ శక్తి ఈ సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది. అలాగే జూలై 4, 2024 హైందవ శక్తి చిత్తూరు జిల్లాలో కూడా మన ప్రతినిధి వాసవి గారు ఎక్కడ చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈ స్కూల్ స్టిక్కర్స్ని పంచడం జరిగింది. దాని తాలూకు వివరాలు కూడా మీరు ఫోటోల ద్వారా చూడవచ్చు. అలాగే 4వ తారీఖు జూలై 2024 36 వారాలుగా స్వతంత్ర సమరయోధుల వివరాలు, వాటి గురించి తెలియజేసే కరపత్రాలు పంచడం జరుగుతుంది. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రతి నెల కూడా ఆ నెలలో బ్రిటిష్ వారి చేతిలో చనిపోయిన లేదా ఈ ముస్లింల చేతిలో చనిపోయిన వారి వివరాలను క్లుప్తంగా తెలియజేస్తూ కరపత్రాలు ముద్రించడం జరిగింది. అదే ఈ విధంగా జూలైలో మనము ఉద్దమ్ సింగ్ మరియు ఉద్మీ రామ్ అని స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారి గురించిన కరపత్రాలు ముద్రించి పంచడం జరుగుతూ ఉంది. అలాగే జూలై 9, 2024 ఈ 75వ వారము సూర్యారాధన మొదలుపెట్టి అది నిర్విరామంగా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నెలలో కూడా ఇవి 4 సార్లు 4 ఆదివారాలు వస్తాయి కాబట్టి 4 ఆదివారాలు కూడా సూర్యారాధన జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 11 ఈ స్వతంత్ర సమరయోధుల స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో మన ఫుల్ టైమరు సురేంద్ర అని ఎవరైతే ఉన్నారో వారు శ్రీవాణి ప్రైవేట్ స్కూల్ నందు పంచడం జరిగింది. అలాగే జూలై 14వ తారీఖు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ మత ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పి గోరంట్ల రాజేష్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికే ఆల్రెడీ నేను ప్రైవేట్కి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి దింపి వచ్చే దారిలో వాళ్ళు కనపడితే ఆల్రెడీ వాళ్ళని అరిచి తరిమేశాము. మీకు హిందువుల ఇళ్లలోకి నేరుగా వచ్చి ఈ కరపత్రాలు మా మతాన్ని నమ్ముకుంటే ముష్టెత్తుకునే అవకాశం లేదు, అలాంటి హక్కు లేదని చెప్పి తరిమేశాము. అయినా కూడా తర్వాత మేము ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఇంట్లో దిగబెట్టేటానికి గోరంట్ల రాజేష్ మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక వ్యాన్ వేసుకొని దాదాపు ఒక 20-30 మంది వచ్చారు కాబట్టి మీరు వెంటనే రమ్మని. వెంటనే నేను బయలుదేరి వెళ్ళాను. అలాగే మన కార్యకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మన ఎవరైతే ఫుల్ టైమర్ ఉన్నారో చంద్ర అతనికి చెప్పడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి కొంతమంది కార్యకర్తలు కూడా పోగొట్టడం జరిగింది. అక్కడ చాలామంది పోకపోయినా ఈ గోరంట్ల దగ్గర ఉన్న అన్నపూర్ణ నగర్కి రావటము, అక్కడ ప్రతి హిందువు ఇంటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చే ప్రయత్నం చేయటం, వాళ్ళు కొంతమంది చీకొట్టినా కూడా ఈ సిగ్గు శరం అనేది పూర్తిగా వదిలేసి నవ్వుకుంటా మళ్ళీ ఇంకో ఇంట్లోకి వెళ్ళటము, ఇవన్నీ గమనించి మేమందరం కూడా అసలు మీకు ఎందుకు ఇట్లా వస్తున్నారు, మీకు ఎవరు ఇచ్చారు ఈ పర్మిషను, అసలు మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా, ఎవరు లేనప్పుడు ఎవరు పిలవనప్పుడు మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి వారిని గట్టిగా నిలదీయటము, వారిని తరిమేయటం జరిగింది. దాని తాలూకు వీడియో మన ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ కూడా ఉన్నది. అలాగే జూలై 15వ తారీఖున సేవా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా లాల్ బహదూర్ నగర్ తాలూకా కరుణజ్యోతి ఆశ్రమంలో అనాథ పిల్లలకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ ఇవన్నీ దాతల సహకారంతో అందించడం జరిగింది. దాని తాలూకు వివరాలు కూడా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాయి.
అట్లాగే జూలై 16వ తారీఖు 2024 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నందు కర్నూలు సేవా విభాగం ప్రతినిధి శివలీల గారు అక్కడ నిరాశ్రులైన వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులకి ఈ బట్టలు అనేది పంచడం జరిగింది. దాని తాలూకు వివరాలు కూడా మన సోషల్ మీడియాలో ఉన్నాయి. అలాగే జూలై 17 బాపట్ల జిల్లాలో అక్రమ చర్చిల నిర్మాణం ఎక్కువగా జరుగుతూ ఉందనేది ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది. అంతకుముందు కూడా అక్కడ ఒక కార్యకర్త పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అతను ఆ చర్చిల మీద పోరాటం చేయాలని నిశ్చయించుకొని ఆర్టీఐలు వేయటము, వాటి వివరాలు తీసుకోవడము, వాటిని అన్నింటినీ గ్యాదర్ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టబద్ధమైన పోరాటంలో భాగంగా ఆర్టీఐలు వేయడం జరిగింది. ఆ వివరాలన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టు వేసే అవకాశం ఉంది, దాన్ని పరిశీలిస్తున్నాము. అలాగే జూలై 20వ తారీఖున 38వ వారము స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు పంచడం జరిగింది. అట్లాగే 20వ తారీఖు జూలై ఈ రైల్వే కోడూరు మండలంలో ఈ అక్రమ మత ప్రచారం అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా జరుగుతూ ఉంది అక్రమ మత ప్రచారాలు. ఆ మత ప్రచారము చేసిన వారిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. వారు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎస్సీ హిందూ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు, కానీ తను క్రిస్టియన్గా ఉండి నేరుగా ఈ మత ప్రచారాలలో భాగంగా ఉన్నాడు. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఉన్నది. ఈ విషయాన్ని అక్కడ ఉన్న సమరస సేవ ఫౌండేషన్ కావచ్చు, సంఘ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వారిని నిలదీయడం జరిగింది. ఆ తర్వాత మన ఆర్టీఐ ఇన్ఛార్జ్ మరియు అడ్వకేట్ అయిన దోపం చంద్రశేఖర్ గారి సూచన మేరకు, సలహా మేరకు అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. అందులో మనం కూడా భాగస్వామ్యం అవటం కొద్దిగా మన బాధ్యత కూడా అందులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతన్ని తన ఉద్యోగంలో సస్పెండ్ చేయటానికి కూడా తగిన కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. అట్లాగే జూలై 22వ తారీఖున కర్నూలు జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో అన్నపూర్ణ ఆవాసం అనే ఆశ్రమంలో ఈ విద్యార్థులకు ఈ బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, ఈ పెన్నులు ఇలాంటివి కానీ, బ్యాగ్స్ కానీ దాతల సహకారంతో అందజేయడం జరిగింది. దాని తాలూకు వివరాలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అట్లాగే జూలై 23, 2024 తెలంగాణ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ స్కూల్స్ స్టేషనరీ, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు స్కూల్స్ తెరిచే టైం కాబట్టి మెయిన్గా ఈ స్కూల్ స్టిక్కర్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఇటు చలికాలం కాబట్టి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉన్నాము. అలాగే మనం కర్నూలులో చేస్తున్నాము, గుంటూరులో చేస్తున్నాం, తెలంగాణలో చేస్తున్నాం సేవా విభాగం ఆధ్వర్యంలో. అలాగే పూర్తి సమయ కోఆర్డినేటర్లు కర్నూలులో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు. ఇలాగే ఇంకొన్ని చోట్ల వాళ్ళు కార్యక్రమాలు, వాలంటీర్లు కూడా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. దాని తాలూకు వివరాలన్నీ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాయి. అట్లాగే 23వ తారీఖు జూలై 76 వారాలుగా సూర్యారాధన కార్యక్రమం అది నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ మత మార్పిడికి లోనవ్వకుండా ఈ రోగాలు వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. అట్లాగే జూలై 24న నంబూరు కల్వరి టెంపుల్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారు ఈ ప్రార్థన ఆలయాలు పేరుతో, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చర్చిలు అని చెప్తూ ఉంటారు, వీడు ముడుకు కల్వరి టెంపుల్ అని చెప్పి గుడి అని చెప్తూ ఉంటాడు. టెంపుల్ పేరుని ఎక్కువగా వాడుతూ ఉంటాడు వీడు ముడుకు. అయితే వీడేం చేస్తున్నాడంటే ఈ ప్రార్థన గురించి కొన్ని స్థలాలను లేదా గోడౌన్లను రిజర్వ్ తీసుకోవడము, ఆ తర్వాత కొన్ని వారికి మనస్పర్ధలు వచ్చి కోర్టుల దాకా వెళ్ళినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తాలూకు కేసు డీటెయిల్స్ కూడా మన అడ్వకేట్ దగ్గర ఉన్నాయి. దీని గురించి మనకి తెలియవచ్చింది, దాని గురించి కార్యాచరణ చేస్తున్నాము. అదే సమయంలో ఇదే విధంగా ఇంకొన్ని చోట్ల కర్నూలు జిల్లాలో ఒక చోట, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఒక చోట, ఇట్లా కొన్ని చోట్ల ఎక్కువ మొత్తం అంటే ఒక్కరోజు ప్రార్థన కోసము ఒక కళ్యాణ మండపానికి తక్కువలో తక్కువ 50,000 రూపాయల దాకా చెల్లిస్తూ వారిని ఎక్కువ అమౌంట్కి ప్రలోభ పెడుతూ ఆ తర్వాత మరి ఏం చేస్తారనేది చూడాలి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్ని వివాదాలే తప్ప ఇక వేరే అయితే కనపడుతున్నట్టు అవకాశం లేదు. కాబట్టి
ప్రార్థనా మందిరాలకి ఎవరైనా లీజుకి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. వాటి గురించి కూడా కార్యాచరణ జరుగుతూ ఉంది. అట్లాగే 24వ తారీఖున జూలై ఈ సోను సూద్ ఈ కన్వర్ యాత్రికులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ముస్లిమ్స్ ఎంగిలి ఏదైతే తినే వాటిలో ఉమ్మేస్తున్నారో ఆ వీడియో తను చూసి కూడా తప్పే ఉంది, శబరిమాత ఎంగిలి రాముడు తినలేదా అన్నట్టుగా ఎటకారం చేశాడు. శబరిమాత రాముడి భక్తురాలు, ఇక్కడ ఉన్న ఉమ్మేసే వాళ్ళు హిందువుల భక్తులు కాదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడు మాట్లాడిన దానికి యూట్యూబ్లో కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత హరే రామ హరే కృష్ణ స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో ఒకానొక సందర్భంలో శైవక్షేత్రం శివస్వామి గారిని దర్శించుకునేదానికి హైందవ శక్తి టీము మరియు ధర్మధ్వజం టీము అక్కడికి రావడం జరిగింది. ధర్మధ్వజం టీము వారి దగ్గర ఉన్న హరే రామ హరే కృష్ణ స్టిక్కర్లు దాదాపు 8,000 స్టిక్కర్లు హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలను చూసి బహుమానంగా ఉచితంగా ఇవ్వటం జరిగింది. వాటిని మన ఫీల్డ్ కోఆర్డినేటర్స్ సురేష్ కావచ్చు, లేకపోతే సురేంద్ర కావచ్చు, ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ద్వారా మనము గుళ్ళల్లోనూ మిగతా చోట్ల వితరణ చేయడం కూడా జరిగింది. అది జూలై 30వ తారీఖు 2024. లాస్ట్ జూలై 31, 2024 ఈ సూర్యారాధన కార్యక్రమము 77వ వారంతో ముగిసింది. ఇవి హైందవ శక్తి జూలై నెలలో చేసిన కార్యక్రమాలు. ఇవి కంటిన్యూస్గా జరుగుతాయి. మీకు తెలుసు, ఒకసారి హైందవ శక్తి ఒక కార్యక్రమం మొదలుపెట్టిందంటే అక్కడ ఒక కార్యక్రమం ఒకసారి, ఇక్కడ ఒక కార్యక్రమం ఒకసారి, అక్కడ ఒక ఇట్లా ఉండదు, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రతి నెల కూడా హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలు మీకు తప్పకుండా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా తెలియజేసే ఏకైక సంస్థ హైందవ శక్తి మాత్రమే అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.